హఠాత్తుగా ఆ సమయం, ఆ ఘడియ ఏదో ఎవ్వరికి తెలియదండి, చెప్పలా. హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతా ఉన్నాడు. ఎవరు? దేవుడు. ఎందుకు? ఆయన నమ్మట్లేదు, సరిగ్గా బ్రతకట్లేదు. నమ్మి ఒక రోజు అనేది పెట్టాడు, దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాట యేసుక్రీస్తు వారు పుట్టకముందే ఒక ప్రవక్త దర్శనంలో చూశారు. హఠాత్తుగా ఈ భూమిని నాశనం చేయబోతున్న సంగతిని క్రీస్తు పూర్వమే దేవుడు రాయించి ఉంచాడు. ఇప్పుడు క్రీస్తు శకం, ఎంతో సమయం జరిగిపోయింది. హఠాత్తుగా ఈ భూమి అంతా సర్వనాశనం కాబోతూ ఉన్నది. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? కొంతమంది అంతే, పట్టకుండానే తగరుస్తారు, పట్టకుండానే కోతుల్లాగా. కొడితే కదా ఏడవాలి. మనం ఏం చేయాలి? దేవుని పిల్లలంగా ఏ క్షణం ఏమి జరగబోతుందో తెలియదు. మీరు ఫోన్లు చూశారు. జరగబోయే సంగతులు కొన్ని దేవుడు మనుషుల ద్వారా వినిపిస్తున్నాడు, చెప్పిస్తున్నాడు. దానిపై దృష్టి పెట్టాను. దేని మీద? భవిష్యత్తు మీద. చాలా ప్రమాదకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. కొన్నిసార్లు బాగా ఆలోచించుకుంటే భయం వేస్తుందండి. పెళ్ళిళ్ళు చేసుకున్నాను, ఈ పిల్లలు ఎందుకన్నా, ఏదైనా జరిగితే మనతోనే పోయేది. ఆడుకుంటాం.